లేనే లేరు నీయందే నా భావం ఐక్యమునందే భక్త సులభ పద్మావతీ వల్లభ. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యాంతరహితుడు, కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధానంలో గరుడ వాహన సేవ, పున్నమ గరుడ వాహన సేవ. మాఘమాసంలో దివ్యమైనటువంటి ఈ పున్నమ గరుడ సేవ జరుగుతూ ఉన్నది. ఎంత ఆశ్చర్యకరం! మనకు కాలమును నిర్దేశించినటువంటి మహర్షులు ఉత్తర దక్షిణ దిశలో జరిగేటువంటి సూర్యమండల పరిభ్రమణ కాలానికి ఉత్తరాయణం, దక్షిణాయనం అని పేర్లు పెట్టారు. మనం ఇప్పుడు దక్షిణాయన కాలాన్ని విడిచి ఉత్తరాయణ పుణ్యకాలంలోకి ప్రవేశించాం. ఈ రెండు అయనములు కూడా సంవత్సర రూప పక్షికి రెండు రెక్కల వంటివి. సంక్రాంతి నాడు ఈ ఉత్తరాయణ పుణ్యకాలం శ్రీకారం చుట్టుకుంది. ఈ కాలం అతి పవిత్రమైనటువంటిదిగా పెద్దలకు విశ్వాసం ఉండడం వల్ల ఉత్తరాయణ పుణ్యకాలంలో పోవాలి అని చెప్పి అప్పుడు దేవలోకాలకు మేము చేరుతాము అని భావిస్తారు. ఈ ధరాలోక వైకుంఠంలో ఎప్పుడైతే భగవంతుడైన శ్రీనివాసుణ్ణి అర్చిస్తారో కాలాతీతుడైనటువంటి ఆనంద నిలయని సేవ వల్ల వారికి సద్గతులే కలుగుతాయి. దేవమార్గములు తెరిచి ఉండేటువంటి ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో ఈనాడు మనం మాఘ పున్నమ వెలుగులలో ఆనంద నిలయని గరుడ సేవ వీక్షించబోతూ ఉన్నాం. శుభ శోభనాది కార్యక్రమాలు ప్రజలు ఎక్కువగా ఈ మాఘమాసంలోనే ప్రారంభిస్తూ ఉంటారు. సంక్రాంతి నాటికి పంటలు చేతికి రావడం చేత శుభకార్యాలు ఎక్కువగా జరిపించుకుంటారు ప్రజలు అని ప్రాచీనులలో కొంత వ్యాఖ్యానం చేసిన వారు కూడా ఉన్నారు. అయితే ధార్మికులు యజ్ఞయాగాది క్రతువులు చేసేటువంటి సమయం ఈ ఉత్తరాయణ పుణ్యకాలమే. శిశిరంలో చాలా చక్కటి కాలం ఇది. హేమంత వాయువులు తగ్గుతూ ఉంటాయి. రాబోయేటువంటి మధుమాసానికి తగిన విధంగా ప్రకృతి మాత అలంకారం అనేటువంటిది పొందటానికి పూర్వరూపాన్ని విడిచిపెట్టేటువంటిది మఘా నక్షత్రంతో కూడినటువంటి ఈ పూర్ణిమ కాలం. కాబట్టి దీనికి మాఘమాసము అని నామకరణం చేశారు. ఆపగాతనూజుడు అంటే భీష్మ పితామహుడు ఉత్తరాయణ పుణ్యకాలం కోసం ఎంతో సమయం ఎదురు చూసి ఈ మాసంలో ఆయన తనువు వీడి వైకుంఠ ధామాన్ని పొందాడు అని మనకి ఆర్ష వాంగ్మయం తెలియజేస్తూ ఉన్నది. మాఘ పాల్గొన మాసాలు శిశిర ఋతువు. ఈ ఋతు ప్రభావం మానవులపై ఎక్కువగా ఉంటుంది. స్నానం చేయడానికి జంకుతారు. అయినా యమ నియమాలను పాటించేటువంటి మహర్షులు మహానుభావులు చల్లని నీటినే స్నానానికి వినియోగించుకుని ఆనంద నిలయుణ్ణి దర్శించి తరిస్తూ ఉంటారు. ఆరోగ్యానికి చల్లని నీటి స్నానం ఈ కాలంలో చాలా యోగ్యము అని చెప్పి పెద్దల యొక్క సదుద్దేశం. మఘా నక్షత్రాన్ని గూర్చి వైదికోపాఖ్యానం చక్కగా వివరిస్తూ ఉన్నది. ఈ నక్షత్రం పితృదేవతాకము. పితృదేవతలు యజ్ఞమునకు వచ్చి ఆశీర్వదించి వెడతారు. సౌమనస్యము కలవారై పుణ్యకర్మలను శుభకర్మలను ఆచరించేవారు మా గృహానికి వచ్చి మేమిచ్చేటువంటి మంత్ర సంస్కృతమైనటువంటి హవిర్భాగాన్ని సేవించెదరుగాక అని ప్రార్థిస్తారు. అదిగో గోవిందుని యొక్క గరుడ సేవ ప్రారంభమైంది.
అపూర్వయుక్తియుక్తుడవై అమరలోకముల నుండి అమృతము తెచ్చితివి. పుట్టి పుట్టగనే అపూర్వయుక్తియుక్తుడవై అమరలోకముల నుండి అమృతము తెచ్చితివి. వినత దాస్యము బాబి విష్ణుదాసుడైనావు అన్ని కల్పాలలో వైకుంఠ సేవలో గడు దివ్య రూపమా గరుడ వాహనమా శ్రీహరి సేవా దీక్ష జ్ఞాన వైరాగ్య పక్ష గడు దివ్య రూపమా గరుడ వాహనమా. శ్రీ తులసి మాలికలు వరలక్ష్మి హారాలు శ్రీ తులసి మాలికలు వరలక్ష్మి హారాలు వనమాలి అదరాల్చి శ్రీనాథుడయ్యాడు. నీ తనువుపై నిలిచి నిఖిలలో కాలు రోజు నీ తనువుపై నిలిచి నిఖిలలో కాలు బ్రోచు పెరియ తిరువడి నీది పెరుమాళ్ళు కొలువురో గడు దివ్య రూపమా గరుడ వాహనమా శ్రీహరి సేవా దీక్ష జ్ఞాన వైరాగ్య పక్ష గడు దివ్య రూపమా గరుడ వాహనమా. నానా మహిమాన్వితుడా నాగాలంకృత దేహ భూని ఉపరి చరవసువును బ్రోచిన మహానుభావ కొన్నగ కాళేంద్రుని పారద్రోలినావు ఆ మిల్లేరును ఈ వసుధన మిన్నగా నిలివెవు గడు దివ్య రూపమా గరుడ వాహనమా శ్రీహరి సేవా దీక్ష జ్ఞాన వైరాగ్య పక్ష గడు దివ్య రూపమా గరుడ వాహనమా. కుంకుమాంకిత వక్షాయ కుందేందుధవళాయ చ విష్ణువాహనమస్తుభ్యం పక్షిరాజాయ తే నమః. మాఘ పౌర్ణమి అనగానే విష్ణు సన్నిధానంలో గరుడిని పైన శ్రీమన్నారాయణుని దర్శనాన్ని చేసుకోవాలి అని చెప్పి ఎంతగానో భక్తులు ఉవ్విళ్ళూరుతూ ఉంటారు. అందులో శ్రీ వెంకటేశ్వర స్వామివారు కలియుగ ప్రత్యక్ష దైవం. కృతేతు వరదరాజోభూత్ త్రేతాయాం రఘునందన ద్వాపరే వాసుదేవశ్చ కలౌ వెంకటనాయక. కలియుగంలో వెంకటేశ్వర స్వామిగా ఉన్నారు. ఆ తారాలోకమే భువికి దిగి వచ్చిందా అన్నట్లుగా ప్రతిలేని గోపుర ప్రభలను మనం వీక్షిస్తూ ఉన్నాం. పైన గజరాజులు చక్కని ఆ కలువ పూలు స్వామికి సమర్పిస్తూ ఉన్నట్లుగా మనకు భాసిస్తూ ఉన్నది. చీకటి నుంచి వెలుగుకు వచ్చినట్లుగా దేవాలయానికి వచ్చేటువంటి వారు భావన చేయొచ్చు. తమసోమా జ్యోతిర్గమయ అని. ఆ దేవళంలోనే పరమాత్మ ఉన్నాడు. వేదము భారతీయ విజ్ఞాన సర్వస్వం, తత్వజ్ఞానానికి పరమ ప్రమాణం. అట్టి వేదము అన్వేషించేటువంటి దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి. ఇదిగో ఈ ధవళదీధితులు కొలిపేటువంటి మహాద్వార గోపురాన్ని దాటి వెడితే ఆనంద నిలయంలో ధ్వజస్తంభము అవతల ఆ బంగారు దేవదేవుడు మనకు చక్కగా కనువిందు చేస్తాడు. నల్లనివాడు తెల్లని కన్నులవాడు ఆ స్వామి. వేదంబెవ్వని వెదికెడిని ఆ దేవుని కునియాడుడి. అలరిన చైతన్య ఆత్మకుడెవ్వడు కలడెవ్వడెచట కలడనిన
తలతురెవ్వనిని తను వినియోగ దశ ఇలనాతని భజించుడి అని అన్నమయ్య అంటూ ఉన్నారు. అందరిలో చైతన్య రూపంగా ఎవరు ప్రకాశిస్తూ ఉంటారో, ఆత్మగా ఎవరు అలరారుతూ ఉంటారో, పరమాత్మ ఎక్కడ ఉన్నాడు, అక్కడ ఇక్కడ అని అడిగితే అక్కడ ఇక్కడ అంతటా ఉన్నాడు. శరీరం వదిలిపెట్టే దశలో ఎవరిని స్మరిస్తారో అతనిని భూమి మీద కొలువండి. కడగి సకల రక్షకుండిందెవ్వడు వడినింతయు ఎవ్వనిమయము పిడికిట తృప్తులు పితరులెవ్వనిని తడవిన ఘనుడు ఆతని గనుడి. పూనుకుని ఈ సమస్త సృష్టిని రక్షించేవాడెవడో, ఈ సర్వప్రపంచము ఏ స్వామితో నిండి ఉన్నదో ఒక్కసారి ఆ పరమాత్మను తలుచుకుంటే చాలు. పిడికిలతో తర్పణం ఇస్తూ ఎవరిని తలిస్తే పితృదేవతలు సంతృప్తులవుతారో ఆ ఘనుడైనటువంటి పరమాత్ముణ్ణి ఈ గరుడ వాహనంపై మనం నేడు వీక్షిస్తూ ఉన్నాం. కదసి సకల లోకంబుల వారలు ఇదివో కొలిచెదరెవ్వనిని త్రిదశ వంద్యుడగు తిరువేంకటపతి వెదకి వెదకి సేవించుడి. సకల లోకాల్లో వారు ఏకమై ఏ దేవదేవుణ్ణి కొలుస్తూ ఉన్నారో ఆయనే ఆ గొడుగుల కింద ఉండేటువంటి గోవిందుడు. దేవతల చేత మొక్కులు అందుకునేటువంటి తిరువేంకటపతిని వెదికి వెదికి సేవించుడి. అయ్యా, ఎంత ప్రయాసైనా కూడా 7 కొండలను అధిగమించి వచ్చి స్వామి సన్నిధానంలో నిలవండి. ఎందుకంటే సకల లోకాల్లో వారికి దేవతలకు ఆ వెంకటపతి తప్పించి ఇంకెవరూ కూడా మానవులకు దృష్టి దోషాన్ని తొలగించి అదృష్ట విశేషాన్ని కలిగించేటువంటి వారు లేరు. ఊర్ధ్వపుండ్రములు ధరించినటువంటి గజరాజములు నక్రగ్రస్తపదం సముద్ధృతగరం బ్రహ్మాదయో భూసురాహ అని చెప్పి ఆర్తితో ప్రార్థించినటువంటి ఆ గజేంద్రుని శరణాగతి, దివ్య ప్రబంధానుసంధానం చేసేటువంటి జియంగార్లు, తిరుమల తిరుపతి దేవస్థానం పెద్ద జియంగార్లు, చిన్న జియంగార్లు ఇరువురు కూడా ముందు కదులుతూ ఉంటే నవశ్రీ రామానుజమూర్తుల్లా గరుడ వాహనంపై ఆనంద నిలయుని యొక్క కమనీయ స్వరూపం, ఆ మలయప్ప ధరించినటువంటి గజపుష్పమాల, ఆ లక్ష్మీహారం, మకరకంఠి అన్నీ కూడా గరుడాళ్వారులకు కూడా అలంకరింపబడి ఉన్నాయి. అంటే భగవంతునితో ఉంటే మనకెప్పుడూ అభ్యుదయమే. మరి ఆ భగవంతునితో ఉంటే ఏం చెయ్యాలి? ఇదిగో ఇలా కోలాటాది భజనలు చేయాలి. కళామాధ్యమంగా పరమాత్మను పామరజనులు కూడా ఆశ్రయించి తరించవచ్చు. ఎంతటి శుద్ధ సత్వగుణాన్ని అనుగ్రహించేటువంటి కరుణాంతరంగుడు జాలిగుండెలవాడైన ఈ 7 కొండలవాడు. పెద్ద పెద్ద మంత్రములు చదవక్కర్లేదు. నిగమాంత వర్ణిత మనోహర రూపా వంటి పెద్ద మాటలు అనవలసినటువంటి పని లేదు. గోవిందాయనుచున్, ముకుందయనుచున్, గోపాలయంచున్, మహాదేవస్తుత్య పదాబ్జయించు నిను భక్తింగొల్తు నింతే ప్రభు. ద్యావాపృథ్యవకాశ పూర్ణములు కళ్యాణైక తానమ్ములు భావాతీత భవద్గుణావళుల నిర్వర్ణింప శక్తుండనే. యథాశక్తిగా స్వామిని అభివర్ణిస్తే చాలు. అణువు నుంచి అజాండమంతా నిండినటువంటి పరమాత్మను మనం అభివర్ణించగలమా? పారంపర్య సమాగతద్వయమను బ్రహ్మజ్ఞులు, ఆమ్నాయ స్ఫుట సేముషీకులు, అరిషడ్ వర్గోత్థితాతంక ధిక్కారస్వాంతులు, నవశ్రీ రామానుజమూర్తుల్లా ఉండేటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం పెరియకేళ్వి అప్పన్ పెద్ద జియంగార్లు, గోవిందరాజ రామానుజ చిన్నజీయర్ స్వామివారు, దేవస్థానం జీయర్లు ఇరువురిని చూస్తూ ఉంటే 4000 పాసురాల ప్రబంధమంతా కూడా మన కనుల ముందు సాక్షాత్కరించినట్లుగా ఉంటుంది. ద్రావిడ పంచమో వేద అని అన్నారు. అలాగే వేదవేద్యుడు, వేద ప్రతిపాద్యుడు శ్రీనివాసుడు గరుడ వాహనంపై రావటం మరీ విశేషం. అందులో అఘములు పాపములు తొలగించేటువంటి మాఘమాసంలో పరమాత్మ గరుడ వాహనంపై సాక్షాత్కరిస్తూ ఉంటే ఆయన ముఖారవిందాన్ని చూసి ఎంత ఆనందాన్ని పొందుతూ ఉన్నారు భక్తులందరూ కూడా. స్వామి, నిన్ను ఆశ్రయించనటువంటి వాడిది దోషం. ఎవరు అడిగితే వారికి అభిమతాధిక దాన రసికుడవై నువ్వు విరాజిల్లుతూ ఉన్నావు ఈ 7 కొండలపైన ప్రపన్న జన కల్పద్రుమమై. అడుగనివా నిదోషమది అంత్య
లేదను మాట నోట వెల్వడినది లేదా, ఆర్తజన బాంధవుడాతడు, కోరకుండ నిచ్చెడి నెరదాత యాతడు, కుచేలుడు మేడలు వేడనే, మహాత్ముడు నిఖిలంబసంగడే, చతుర్భుజుడాతనికి అంజలించదన్, చతుర్నాం పురుషార్థానాం దాతాదేవశ్చతుర్భుజ, కలడా ఇంతటి దాత కమలనాభుడే కాక. అటువంటి ఆ దేవదేవుడు అజుని కన్నా దివ్యమైనటువంటి వైకుంఠధాముడు ఈనాడు శ్రీ వైకుంఠ విరక్తుడై స్వామి పుష్కరిణీ తీరంలో గరుడ వాహనంపై ఊరేగుతూ ఉన్నారు. కన్నులు లేనివాడు భువి కన్నులు కలిగినవాడు, తోడ్పడన్ తిన్నగనేగు చందమున దీనదయాళుడవీవు. స్వామి, ఏ విధంగా తెలుసుకోలేనటువంటి వాడు తెలుసుకుంటూ ఉంటాడో అలా నిన్ను తెలుసుకోవాలని చెప్పి తిరునీరాజనాలు ఎత్తుతూ ఉన్నారు భక్త బృందాలు, అంజలి ఘటిస్తూ ఉన్నారు.
శరణు జుచ్చి ఆతనినే సారి నమ్మరే వరముల రాయని వర్ణించరే 20 శ్రీ వెంకటేశుడేలే నన్నరే 20 శ్రీ వెంకటేశుడేలే నన్నరే పరమునిహమునిచ్చే నీ బ్రతుకరే మీరు శ్రీ వెంకటేశ్వరుడున్నాడు చేరియల మేల్మంగతో భావించి మనవాండ్లు బ్రతుకరే మీరు శ్రీ వెంకటేశ్వరుడున్నాడు శ్రీ వెంకటేశ్వరుడున్నాడు చేరియల మేల్మంగతో విన్నపమిదే నీకు వేవేలు విధముల విన్నపమిదే నీకు వేవేలు విధముల నన్ను గావవే హరి నమో నమో విన్నపమిదే నీకు వేవేలు విధముల నన్ను గావవే హరి నమో 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 నీ గుణము నేనెరిగి నిన్ను కొలువనేరా నా గుణము నీవెరిగి నన్ను నేలుకొనవయ్యా నీ గుణము నేనెరిగి నిన్ను కొలువనేరా నా గుణము నీవెరిగి నన్ను నేలుకొనవయ్యా సాగరము నీవు దచ్చి సతిని తెచ్చుకున్నట్టు సాగరము నీవు దచ్చి సతిని తెచ్చుకున్నట్టు నాగశయనుడా హరి నమో నమో నాగశయనుడా హరి నమో నమో విన్నపమిదే నీకు వేవేలు విధములు నన్ను గావరే హరి నమో 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 నీవున్న చోటెరిగి నిన్ను తలచనేరా నా ఉన్న చోటెరుగుదు నన్ను నీవు తలచవే నీవున్న చోటెరిగి నిన్ను తలచనేరా నా ఉన్న చోటెరుగుదు నన్ను నీవు తలచవే కోవిదుడా నారబేరు కొన్నవానిగాచి
కాచినట్టు కోరిదుడ నారవేరు కొన్నవానిగాచినట్టు నావొడయ హరి హరి నమో నమో నావొడయ హరి హరి నమో నమో విన్నపమిది నీకు వేవేలు విధములు నన్ను గావవే హరి నమో 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 మనసులోనున్న నిన్ను మరువకుండనేరా మనసులోని నీవే నా మరపు తెలుపవయ్యా మనసులోనున్న నిన్ను మరువకుండనేరా మనసులోని నీవే నా మరపు తెలుపవయ్యా పనివడి అహల్యను పాదమునాగాచినట్టు పనివడి అహల్యను పాదమునాగాచినట్టు ననిచి శ్రీ వెంకటేశ నమో నమో అనిచి శ్రీ వెంకటేశ నమో నమో విన్నపమిదే నీకు వేవేలు విధముల నన్ను గావవే హరి నమో నమో విన్నపమిదే నీకు వేవేలు విధముల నన్ను గావవే హరి నమో 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 నహి పాలన సామర్థ్యం ఋతే సర్వేశ్వరం హరిం స్థితం స్థితౌ మహాప్రాజ్ఞ భవత్యన్యస్య కస్యచిత్. సర్వేశ్వరుడైన శ్రీహరికి తప్ప జగత్పాలన సామర్థ్యం మరెవరికి ఉంటుంది అని విష్ణు పురాణం ప్రశ్నించింది. మాఘ పున్నమ వెలుగులలో గోవిందునికి ఘనమైన గరుడ వాహన సేవ. పుష్ణామి చౌషధీ సర్వా సోమో భూత్వా రసాత్మక. చంద్రుడి ద్వారా స్వామి తన విభూతిని లోకానికి పంచి, లోకంలో అందరూ కూడా అన్నగత ప్రాణులు కనుక ఓషధుల ద్వారా వాళ్ళందరూ కూడా తమ జీవనాన్ని ఉజ్జీవింపజేసుకోవడానికి కావలసినటువంటి అమృతత్వాన్ని కల్పిస్తూ ఉన్నాడు స్వామి. అన్నగత ప్రాణాః కలవు అన్నారు. విశేషించి కలియుగంలో అన్నము అనేటువంటిది ప్రధానము గనక శ్రీనివాస ప్రభు చంద్రుని ద్వారా అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈ మాఘ పున్నమ వేళ ఆ చంద్రుని కాంతులను పదే పదే దర్శిస్తూ ఉన్నారు భక్తులందరూ. మామూలుగా ప్రహ్లాదనాత్ చంద్ర అంటారు. అంటే చంద్రుడు ఎక్కువగా ఆనందింపజేస్తాడు. మనుష్యులనే కాదు, ప్రకృతి అంతా కూడా చాలా చైతన్యాన్ని పొందుతుంది. సముద్రుడు తన నుండి ఉద్భవించినటువంటి సిరితోడ పుట్టు అయినటువంటి ఆ చంద్రుడు వచ్చాడు, ఆకాశంలో పూర్ణ కళలతో విరాజిల్లుతూ ఉన్నాడని సముద్రుడు పొంగుతాడు. మల్లెలు స్రవిస్తాయి ఈ చంద్రుడిని దర్శించంగానే. అలాగే చంద్రకాంత శిలలు ద్రవిస్తాయి. అలాగే ఈ చంద్రుడిని చూడంగానే అరుణారుణ కాంతులతో ఈ మాఘమాసంలో ఆయన అలా విరాజిల్లుతూ ఉంటే ఊర్ధ్వపుండ్రాలు ధరించినటువంటి గజరాజులు కూడా ఆనందంగా తొండమెత్తి ఆ శ్రీ వెంకటేశ్వరుని యొక్క గరుడ వాహన సేవలో పాలు పంచుకుంటూ ఉన్నాయి. సహజ వైష్ణవాచార వర్తనుల సహవాసమే మా సంధ్య. ఎప్పుడూ కూడా మతాచారాన్ని పాటిస్తూ సహజమైనటువంటి వైష్ణవాచారాన్ని పాటిస్తూ ఉండేటువంటి వారితో మైత్రీభావం కలిగి ఉండడమే నిజమైనటువంటి సంధ్యా విశేషము అని అన్నారు. అంతేకాదు అతిశయముగు శ్రీహరి సంకీర్తన సతతంబును మా సంధ్య
మతి రామానుజమతమే మాకును చతురత మెరసిన సంధ్య. ఎప్పుడు నిజమైనటువంటి సంధ్య, గొప్పదైనటువంటి సంధ్య అంటే శ్రీహరిని దర్శించి కీర్తించినటువంటిదే. ఆ రామానుజులు చెప్పినటువంటి పద్ధతులు మనసా ఆచరించడమే మా సంధ్యావిధి. పరమ భాగవత పదసేవనమే సరవినన్న మా సంధ్య. సిరివరు మహిమలు చెలువందగా వేసరక వెనుటి మా సంధ్య. పరమ భాగవతులకు పాదసేవ చేయడమే పరిశీలించి చూడగా మాకు విధి. ఈ వెళ్ళగొడుగుల కింద ఊరేగే గోవిందుడైన ఈ నారాయణుని యొక్క మహిమలను వివరించే కథలు మేము ఎల్లప్పుడూ అలా వింటూ ఉంటాం. ఇదే మాకు సంధ్య. ఆ చంద్రుని లోపల ఉండేటువంటి ఆ పరమాత్మ, విభూతులను పంచేటువంటి పరమాత్మ ఇదిగో మలయప్పగా ఇక్కడ ఊరేగుతూ ఉన్నాడు. మంతుకెక్క తిరుమంత్ర పఠనమే సంతతమును మా సంధ్య. కంతుగురుడు వెంకటగిరిరాయని సంతర్పణమే మా సంధ్య. ఘనతకెక్కిన శ్రీ నారాయణ మంత్రపఠనమే మాకు సంధ్యావిధి. మన్మధుణ్ణి కన్న తండ్రి ఆ వెంకటగిరిరాయని అర్చించి తృప్తిపరచడమే మా సంధ్యావిధి. అందుకే ఈనాడు మాఘ పున్నమ వెలుగులలో పరమాత్మని దర్శించాలి అని చెప్పి భక్తజనులు తండోపతండాలుగా తిరుమల క్షేత్రానికి తరలి వచ్చారు. సహజ వైష్ణవ ఆచారం కలిగినటువంటి వారితో సహవాసం, నిరంతరం హరి సంకీర్తనం, భాగవతుల పదసేవనం, లక్ష్మీకాంతుని మహిమల శ్రవణం, శ్రీమన్నారాయణ మంత్రపఠనం, రామానుజ మతాన్ని అనుసరిస్తూ జీవించడం ఇవన్నీ మాకు అభిమతము అన్నారు తిరుమల ఆలయ కవి అన్నమాచార్యుల వారు. ఈనాడు భక్త బృందాలు అటువంటి కరుణాభరణుడైన స్వామిని చక్కగా కోలాటాలతో కీర్తిస్తూ ఉన్నారు. చింతించే యోగీంద్రుల చిత్త సరోజములలో సంతతము నిలచిన సాకారము, వింతలుగా మునులెల్ల వెతికిగనే ఎట్టి కాంతులు చెన్నుమీరిన కైవల్యపదమైనటువంటి ఆ స్వామి అలా ఊరేగుతూ ఉంటే వారు కళామాధ్యమంగా కోలాటాలతో ఆరాధించి ఆశ్రయించి తరించిపోతూ ఉన్నారు. స్వామి, ఎంతటి సమ్మోహనమూర్తివి నీవు! నిన్ను దర్శించడమే మా జీవితానికి పరమావధి. ఎప్పుడు కూడా సంపదలపై మోహం పొందకుండా చలము, కోపము, పరనింద మొదలైనటువంటి వీడి ఈ శ్రీ వెంకటేశ్వరుని సేవారతిలో తరించేటువంటి వారిదే సార్థకమైనటువంటి జీవనము. ఎందుకంటే ఎంత ఐశ్వర్యం కలిగితే అంత భగవంతునికి దూరం అవుతాం. అందుకే దురిత దూరోహం అంటారు పెద్దలు. అంటే దురితముల చేత మనం దూరం అవుతాం, కానీ స్వామి దూరం కాడు. స్వామి ఎప్పుడూ అర్చామూర్తిగా ఏడుకొండలపై అలరారుతూ ఉంటాడు. మన పాపములు అణగితే, అవి ఎండితే, శుష్కిస్తే, రాలిపోతే ఈ శిశిర ఋతువులో అవి, అప్పుడు స్వామి సన్నిధానానికి వెళ్ళేటువంటి భాగ్యం మనకు కలుగుతుంది. కనుక మనలో ఉండేటువంటి ఆ కామసుఖం నశించి, లౌకికమైనటువంటి కామసుఖం నశించి, భగవత్పరమైనటువంటి ఆ సంశ్రయణ ఆసక్తి కలగాలి. ఆ దేవదేవుణ్ణి నిరంతరం దర్శించాలి. ఆ పరమాత్మ పాదము ఎందరికి ఆధారము. ఆయనను దర్శించినటువంటి కాలము, ఆయనను చింతించిన కాలమే నిజమైన సార్థకమైనటువంటి కాలం. లేకపోతే ఈరోజు పున్నమ కదా, అడవిగాసిన వెన్నెల అనేటువంటి మాట మనకు స్మరణలోకి వస్తుంది కదా. వెన్నెల ఎంత మనోహరంగా అడవిలో ఉన్నా చూసి తరించేటువంటి వారు ఎవరు ఉంటారు అక్కడ? కనుక ఆహారాన్వేషణలో ఉండేటువంటి జీవకోటి అక్కడ ఉంటుంది. బాగా గుబురుగా ఉండేటువంటి అడవిలో వెన్నెల ప్రసరించిన ఏ ప్రయోజనమూ ఉండదు. కనుక అడవిగాసిన వెన్నెల వలె అమూల్యమైన కాలాన్ని వ్యర్థంగా చేసుకోవద్దయ్యా. మాయక వశలై లక్ష్మీనాథుని యొక్క సేవలో మీరు తరించండి. ఆ కోలాట భామినులు మనకు అందించేటువంటి దివ్య సందేశం ఇదే. వారు వెట్టి వలపు చల్లకు విష్ణుమూర్తి మాతో వెట్టదీర మాటాడు విష్ణుమూర్తి. ఆ అర్చకులకు దగ్గరగా ఉన్నారని చెప్పి నీ మధురమైన మాటలన్నీ వారికే వినిపించకయ్యా. వారు గొప్పవారే. ఎందుకంటే అర్చకస్తు హరిసాక్షాత్, చక్కగా పరమాత్మని అలంకరించేటువంటి వారు. ఆయన విజయం చేస్తూ ఉంటే మంత్రములు పఠించేవాళ్ళు, మనస్సులో నిరంతరం స్మరించేటువంటి భాగ్యం, దగ్గరగా ఉండేటువంటి అదృష్టం వారు కలిగి ఉన్నారు. వారిని మేము ఆశ్రయించుకున్నాం కనుక
మాకు కూడా ఆ భాగ్యాన్ని అనుగ్రహించు అని చెప్పి భక్తులు ఈ సంసారం యొక్క నిస్సారతను తెలుసుకుని అరవిందాక్షుని యొక్క పాదారవిందములను ఆశ్రయిస్తే ఈ సంసార క్లేశములేవి అంటవు అనేటువంటి పరమ విశ్వాసంతో వారు ఈ శ్రీహరి సేవలో పాలు పంచుకుంటూ ఉన్నారు. ఘనమైన పున్నమ గరుడ సేవ, తిరుమల క్షేత్రానికే సొంతమైనటువంటి ఈ మాఘమాస పున్నమ గరుడ సేవ వైభవం ఈనాడు ఎంతో ఆనందాన్ని కలిగిస్తూ ఉంది. సంసార ఏవ దుఃఖానాం సీమాంత ఇది కథ్యతే తన్మధ్య పతితే దేహే సుఖం ఆసాధ్యతే కథం. సంసారం యొక్క క్లేశకరమైనటువంటి స్వరూపం బాగా తెలుసుకోవాలి. అదిగో సంసార సాగర సముత్తరణైక సేతువు, ఆయన నా పాదాలను ఆశ్రయించండి అని ఆ వరదహస్తంతో తన యొక్క దివ్య వైభవాన్ని చాటుతూ ఉన్నాడు. కరావలంబాన్నిచ్చి సంసార సాగరంలో దుఃఖమనేటువంటి దావాగ్నిలో నలిగిపోయే జీవులను ఉద్ధరించడానికే ఆయన ఇలాతలానికి వచ్చి అర్చామూర్తిగా వెలుగొందుతూ ఉన్నారు. ఐరమ్మదీయము, అశ్వత్థము, అపరాజితపురము, హిరణ్మయ భవనము మొదలైన పరమ ఆనంద ఆశ్చర్యకర స్థానాలను వీడినటువంటి స్వామి ఇదిగో ఇక్కడ చక్కగా సహస్రనామమాల, మకరకంఠి, లక్ష్మీహారాలతో గరుడినిపై శోభిల్లుతూ ఉన్నాడు. శ్రీ వెంకటేశ్వరుడున్నాడు చేరియల మేల్మంగతో. శ్రీ వెంకటేశ్వరుడున్నాడు చేరియల మేల్మంగతో. భావించి మనవా
అఖిల భువన జన్మస్థేమ భంగాదిలీలే వినత వివిధ భూతవురాతరక్షైక దీక్షే శృతి శిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే భవతు మమ పరస్మిన్ సేముషీ భక్తిరూప. సకల జగత్తులను సృజించి పోషించి లయింపజేయటం అనేటువంటి లీలా విభూతికి నిలయుడైనటువంటి ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కోలాటములతో ఆరాధిస్తూ ఉన్నారు. నిజంగా ఈ భక్తే ఆదర్శవంతమైనది, ఆశ్రయణీయమైనది. ఎందుకంటే వేదాంగ శిఖరాలలో వెలుగొందే తేజోమూర్తి ఎందు ఏ భక్తి అనేటువంటిది ఉంటుందో అదే గొప్పది. జ్ఞానము అటువంటి భక్తిని ఇయ్యకపోతే ఆ జ్ఞానము వల్ల ప్రయోజనమే లేదు. కాబట్టి ఈ యవ్వనాన్ని కలిగి ఉన్నప్పుడు లేదా ఆరోగ్యాన్ని కలిగి ఉన్నప్పుడే ఆ భగవంతుణ్ణి మనం ఆశ్రయించి ఆ సంసార సాగర సముత్తరణైక సేతువు ద్వారా పునరావృత్తిరహితమైనటువంటి మోక్షం అనేటువంటి కటాక్షాన్ని పొందాలి. మోక్షమిచ్చే జనార్దనాథ్. గరుడ వాహనంపై ఉండేటువంటి స్వామి ఎంతమందిని ఈ సంసార సాగరం నుంచి ఉద్ధరించినటువంటి దివ్యమైనటువంటి తత్వమును మనం గ్రహించి ఉన్నాం. భారత భాగవతాది గ్రంథాలలో స్వామి గరుడినిపై ప్రత్యక్షమయ్యాడు అనంటే ఆయన మహావిష్ణువే. సంపూర్ణమైనటువంటి కటాక్షంతో ఆయన అక్కడికి వచ్చి ఆ భక్తుణ్ణి ఇక తన లోకానికి రప్పించుకునే వరకు కూడా అవిశ్రాంతంగా అనుగ్రహాన్ని పంచుతాడు. ఒక గజేంద్రుడైనా సరే మోక్షం ఇచ్చే వరకు కూడా ఆయన తన కటాక్షాన్ని ఇస్తాడు. అది శ్రీ మహావిష్ణువుకు ఉండేటువంటి గొప్పదైనటువంటి తత్వము. అందుకే యావస్వస్థమిదం శరీరం అరుజం యావజ్జరా దూరత యావచ్చేంద్రియ శక్తిరప్రతిహత యావక్షయోనాయుష. ఆ భోగము శరీరము కలిగినప్పుడు అనుభవించకుండా మనం భోగం అనేటువంటి దాన్ని వదిలి యోగము వంటి శ్రీ వెంకటేశ్వర సేవ చేస్తూ అదిగో ఆ కోలాట భజన పరుల్లా ఆనందాన్ని పొందుతూ ఉంటే ఈ వెల్లగొడుగుల కింద ఉండేటువంటి గోవిందుణ్ణి ఇంద్రియాలు చక్కగా ఉన్నప్పుడు, వార్ధక్యం పైబడినప్పుడు, శరీరంలో బాగా పటుత్వం ఉన్నప్పుడు, ఆయుష్ క్షీణదశకు పొందకముందే ఆశ్రయించడమే బుద్ధిమంతుల యొక్క లక్షణము. ఆత్మశ్రేయసి తావదేవ విదుష కార్య ప్రయత్నో మహాన్ సందీప్తే భవనేతు కూపఖననం ప్రత్యుద్యమ కీదృశ. ఎప్పుడైనా దాహం వేసినప్పుడో లేకపోతే ఆపద వచ్చినప్పుడో మనం అప్పటికప్పుడు జలము అవసరమైతే అప్పుడు నీళ్లు తవ్వుదామని చెప్పి బావి కోసం ప్రయత్నిస్తూ గుణపమెచ్చుకుని నేలను తవ్వేవాడు ఎంతటి అవివేకవంతుడో, అలాగా మనం ఆపద వచ్చినప్పుడు మాత్రమే ఆశ్రయిద్దాం ఆపద మొక్కులు వాడిని అనేటువంటి వాళ్ళు కూడా ఆ రీతికి ఆ కోవకి చెందినటువంటి వాళ్ళే. కనుక నిరంతరం హరిసేవ వేడకుండా చేస్తూ ఉండాలి. నోరు నవ్వంగా హరికీర్తినుడు అడేని దయయు సత్యంబులోనుగా తలుపడేని కలుగ నేటికి తల్లుల కడుపు చేటు. తల్లి యవ్వనాన్ని పాడు చేయటం వల్ల వచ్చేటువంటి అనర్థమే తప్పించి ఏమి ప్రయోజనం ఉంది కనుక మానవ జన్మ ఎత్తడం. సత్యము, భూతదయ ఇవన్నీ కూడా బాగా విశ్వసించి ఆచరణలోకి తెచ్చుకుని నిరంతరం హరినామ కీర్తనం చేయమని ఉద్బోధిస్తూ ఉన్నారు. ఈ వెన్నెల రాత్రిలో గోపికల్లా కోలాటం చేస్తూ ఉండేటువంటి ఈ మహిళామణులందరూ కూడా ఎన్ని కీర్తనల్లో ఎంతటి దాసభక్తిని ప్రబోధించారు. పురందరదాసులు, విజయదాసులు, విఠలదాసులు, కనకదాసులు. అలాగే ఈ తిరుమల త్రివిధముల అయినటువంటి భక్తి మార్గములకు కూడా కూడలి వంటిది. ఎందుకంటే శ్రీ వెంకటేశ నిన్ను చూడ 10,000 కన్నులు కావలనయ్యా అని ప్రార్థించాడు త్యాగరాజస్వామి శుద్ధాద్వైతి. అంతేకాదు తెరతీయగరాదా నాలో మత్సరమను తెరతీయగరాదా తిరుపతి వెంకటరమణ అనే ఆర్ద్రతతో ప్రార్థించాడు త్యాగరాజస్వామి, నాదబ్రహ్మయోగి ఆయన. అటువంటి మహాత్ముడు అలా దివ్యమైనటువంటి అద్వైత సంప్రదాయానికి చెందినటువంటి భావనా భూమికల్లో ఆశ్రయిస్తే వలనన్న వాడేపో వైష్ణవుడు వలపు తేనెపో వైష్ణవము అని చెప్పి
విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని ఆదివన్ శఠగోప యతీంద్రుల వద్ద అహోబలంలో అధ్యయనం చేసినటువంటి అన్నమాచార్యులు, ఆయన వంశంలో వారు 200 సంవత్సరాల పాటు సారస్వత సమారాధనం చేశారు. ఈ తిరుమలలో దేవదేవుడైనటువంటి తిరుమలేశుని కీర్తించి ఆ విశిష్టాద్వైత సంప్రదాయ రీతిలో తెలుగు ఆళ్వారులై తరించారు. అంతేకాదు ఈ ఆళ్వారుల దివ్య ప్రబంధానుసంధానం జరిగేటువంటి చోటే ద్వైత మతానికి చెందినటువంటి వారి యొక్క కీర్తనలతో మెట్లోత్సవాలు జరుగుతూ ఉంటాయి. కనుక నదీనాం సాగరోగతి అన్నట్లుగా గంగా, యమున, సరస్వతి ఇలా రకరకాల నదులు ఉంటూ ఉంటాయి. కావేరి, తుంగభద్ర ఇవన్నింటికీ ఎలా అయితే గతి సముద్రమవుతూ ఉన్నదో సకల దేవతలకు కూడా మూలమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామియే ఆరాధనీయుడు. అందుకే అన్ని మంత్రములు ఇందే ఆవహించను వెన్నతో నాకు కలిగే వెంకటేశు మంత్రము అంటారు తాళ్లపాక అన్నమాచార్యులు వారు. కనుక అటువంటి స్వామిని ఈనాడు పున్నమ గరుడ సేవలో తిరుహారతులు సమర్పిస్తూ ఉంటే దర్శిస్తూ ఉన్నాం. ఋతవ సాగరాద్వీప వేదా లోకాదిశశ్చతే మంగళాని మహాబాహో దిశంతు తవ సర్వదా లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషామిందీవరస్యామో హృదయస్థో జనార్దన. ఇప్పుడు కూడా అత్యంత శక్తివంతుడైనటువంటి పరమాత్మను సాక్షాత్తు కళ్ళతో చూడటం ఎంతోసేపు సాధ్యం కాదు. అగ్నిర్దేవానాం అవమహ, దేవతల్లో చిన్నవాడైనటువంటి ఆ దేవదేవుడైనటువంటి పరమాత్మను అగ్నికాంతుల మధ్యలోంచి వీక్షిస్తే మనం చక్కగా ఆ శక్తిని పుణికిపుచ్చుకుని ఆ శక్తిమంతుడైనటువంటి పరమాత్మ అనుగ్రహాన్ని సంపూర్ణంగా మనం పొందగలుగుతాం. శ్రీ కమనీయ హారమణి చెన్నుగతానును కౌస్తుభంబునంద కమలావధూటియు ఉదారతదోప పరస్పరాత్మలంద ఆకలితంబులైన తమ ఆకృతులచ్చత పైకితోప అస్తోకతనందుతో చనన శోభిలు వెంకట భర్త గొల్చెదన్. లక్ష్మీదేవి తన వక్షస్థలంలో ధరించినటువంటి హార మణిలో శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దివ్యమూర్తి ప్రతిబింబిస్తూ ఉంది. అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి ధరించిన కౌస్తుభమణిలో లక్ష్మీదేవి దివ్యమూర్తి ప్రతిబింబిస్తుంది. ఇలా పరస్పరం ఒకరి ఆత్మలో మరొకరు లేదా ఒకరి దహరాకాశంలో మరొకరు ఎలా విరాజిల్లుతూ ఉంటారో ఆ ప్రణయమూర్తుల తత్వము మనం ఎప్పుడూ తలుచుకోవాలి అని అంటే ఈ వెంకటాచలమే మనకు ఆశ్రయమవుతుంది అన్నారు శ్రీకృష్ణదేవరాయలు. ఈనాడు ఆ అన్నమాచార్యుల సన్నుత గీతాల సారస్యమును చక్కగా మనం ఈనాడు భావనం చేస్తూ ఉన్నాం. ఆనంద నిలయుని యొక్క దివ్య వైభవాన్నంతా కూడా మనస్సులో మనం సంభావిస్తూ ఉన్నాం. వేదవేద్య ప్రకాశ శ్రీ వెంకటేశ చిదమల మనోజ్ఞం మృదుహాస శ్రీనివాస అని చెప్పి ఆయన యొక్క పదారవిందములను ఆశ్రయించి ఆనంద నిలయపు కాంతులలో మన జీవనాన్ని పండించుకోవాలని మనం ఎదురు చూస్తూ ఉన్నాం. ప్రసీద భగవన్ విష్ణు. జగదీశ్వరుడు వచ్చెను, జగదీశ్వరుడు వచ్చెను, సత్యకు పారిజాతమును కొని తెచ్చెను. జగదీశ్వరుడు వచ్చెను, సత్యకు పారిజాతమును కొని తెచ్చెను. జగదీశ్వరుడు వచ్చెను, ఖగరాజు పైనికి గగన పథంబున, ఖగరాజు పైనికి గగన పథంబున నెగసి సురేంద్రుని నగరములో జొచ్చి జగదీశ్వరుడు వచ్చెను, సత్యకు పారిజాతమును కొని తెచ్చెను. జగదీశ్వరుడు వచ్చెను.
వెరగునొందగా సమస్త ఖేచరులు సంతసమొందగా సురలు వెరగునొందగా సమస్త ఖేచరులు సంతసమొందగా తరుణితో మురియుచు వన పారిజాతాఖ్య తరువు వాసన దిగంతరమూల నీందగ జగదీశ్వరుడు వచ్చెను తరుణితో మురియుచు వన పారిజాతాఖ్య తరువు వాసన దిగంతరమూల నిందగ జగదీశ్వరుడు వచ్చెను సత్యకు పారిజాతమును కొని తెచ్చెను జగదీశ్వరుడు వచ్చెను కనకచేలము మెరయా సర్వాంగములను భూషణములురయా కనకచేలము మెరయా సర్వాంగములను భూషణములురయా మినమిన మెరసేటి మెరుపులతో నీల వనదము దిగజారి వచ్చనోయని నట్లు జగదీశ్వరుడు వచ్చెను మినమిన మెరసేటి మెరుపులతో నీల వనదము దిగజారి వచ్చనోయని నట్లు జగదీశ్వరుడు వచ్చెను సత్యకు పారిజాతమును కొని తెచ్చెను జగదీశ్వరుడు వచ్చెను శేషాచలవాసుడు నృసింహుడు తరిగొండ పురధాముడు గురు శేషాచలవాసుడు నృసింహుడు తరిగొండ పురధాముడు పరవాసుదేవుడు భవ్య ప్రభావుడు పరమ పవిత్రుడు పంకజనేత్రుడు జగదీశ్వరుడు వచ్చెను పరవాసుదేవుడు భవ్య ప్రభావుడు పరమ పవిత్రుడు పంకజనేత్రుడు జగదీశ్వరుడు వచ్చెను సత్యకు పారిజాతమును కొని తెచ్చెను జగదీశ్వరుడు వచ్చెను ఖగరాజు పైనిక్కి గగన పథంబున ఖగరాజు పైనిక్కి గగన పథంబున నెగసి సురేంద్రుని నగరములో జొచ్చి జగదీశ్వరుడు వచ్చెను సత్యకు పారిజాతమును కొని తెచ్చెను జగదీశ్వరుడు వచ్చెను ఏ స్మరంతి మహాదేవం శ్రీనివాసం విముక్తిదం కీర్తయంత్యథవా విప్రాహ తే ముక్తా పాపపంజరాత్. నేల ఈనిందా అన్నట్టుగా ఈ మాఘపున్నమ వేళ ప్రజలందరూ భక్తులందరూ వెంకటాచలానికి విచ్చేశారు.
మధ్యలో ఊర్ధ్వపుండ్రాలు ధరించినటువంటి గజములు గంభీరంగా ముందుకు సాగుతూ ఉన్నాయి. కొంతమంది ఊరెరిగింపులో పాల్గొనకుండా పక్క నుండి తమ హృదయాల్లో వెంకటపతిని నిక్షిప్తం చేసుకుంటూ ఉన్నారు. ఎంతటి భక్తి, ఎంతటి చైతన్యం! శ్రీ వెంకటేశ్వర స్వామి పట్ల ఉండేటువంటి అనన్యమైనటువంటి అనురక్తి. సర్వం విష్ణుమయం జగత్ అన్నట్లుగా ఈ మహావిష్ణువుని ఈ మాఘ పున్నమ వేళ అందరూ అనన్యంగా ఆశ్రయిస్తూ ఉన్నారు. అన్నమయ్య అంటారు, వైష్ణవులు గాని వారలెవ్వరు లేరు, విష్ణు ప్రభావమీ విశ్వమంతయుగాన. అసలు ఈ లోకంలో అందరూ వైష్ణవులే అంటే విష్ణుదేవుణ్ణి కొలవనటువంటి వారు ఎవరున్నారు? విష్ణువు యొక్క ప్రతిరూపాలే అఖిల దేవతలైనప్పుడు విష్ణువు యొక్క ప్రభావం ఈ విశ్వమంతా ఉంది కనుక వైష్ణవులు కాని వారు ఎవ్వరూ ఉండరు. ఏ రూపంలో ఆరాధించినా ఆ శ్రీ వెంకటేశ్వరుణ్ణి చేరుకోవటానికి అది ధర్మ మార్గమవుతూ ఉన్నది. అంతయు విష్ణుమయంబట. మరి దేవతాంతరముల కలవన నేల భ్రాంతి పొంది ఈ భావము భావించి అంతనే పుణ్యులవుట తప్పదుగాన. అంతా విష్ణుమయమే అయినప్పుడు మరి వేరే దేవతలు ఉన్నారు అనడం ఎందుకు? ఎందుకంటే ఆ దైవాలను కొలవాలనే భ్రాంతి పొంది ఆ విష్ణువే దైవమనే భావన రాగానే పుణ్యులు కావడం తప్పదు. కాబట్టి విష్ణుతత్వం తెలుసుకోగానే పుణ్యాత్ములయ్యేటువంటి భాగ్యాన్ని పొందుతూ ఉన్నారు. ఎవ్వరు గొలిచిన ఏమి కొరత మరి, ఎవ్వరి తలచిననేమి, అవ్వలివ్వల శ్రీహరి రూపుగాని వారెవ్వరు లేరని ఎరుక తోచిన చాలు. ఎవరిని కొలిచినా ఏమీ తక్కువ కాదు. ఏ దేవుణ్ణి ఆరాధించినా ఆరాధించవచ్చు, ఏ దేవుణ్ణైనా తలచవచ్చు. లోకంలో శ్రీహరి రూపు కానటువంటి వారు ఎవరూ లేరు కదా. అందరూ విష్ణు స్వరూపులే అనేటువంటి జ్ఞానం కలిగితే అది సంపూర్ణ జ్ఞానం, పరిపూర్ణ జ్ఞానం. అందుకే శృతి చెప్తూ ఉన్నది విష్ణు పరమః అని చెప్పి. అన్ని దేవతల శక్తులు తెలుసుకున్నటువంటి వాడు ఈ దేవతలందరూ విష్ణువునిపై ఆధారపడి ఉన్నారు కనుక అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడే పరమమైనటువంటి సత్యమని తెలుసుకుంటారు. అతి చంచలంబైన ఆతుమ కలిగించు కథమున బహుచిత్తగతులై ఇతరుల గొలిచిన ఎడయక అనాథపతి తిరువెంకటపతి చేకునుగాక. భగవంతుడు అతి చంచలమైనటువంటి ఆత్మ ఇచ్చాడు. ఆ కారణంగా రకరకాల ఆలోచనలతో ఇతర దైవాలను ఆశ్రయించాలి అని క్షణిక ప్రయోజనాల కోసం ఆశ్రయిస్తాం. అదే గరుడాళ్వార్లు పుట్టగానే అమృత భాండాన్ని తెచ్చినా దానిపైన ఏమాత్రం మక్కువ చూపించకుండా జాత్యుచితమైనటువంటి సర్పాహారాన్ని భుజించాడు. తరువాత విష్ణు సేవా దురంధరుడయ్యాడు. శ్రీ మహావిష్ణువుకి నిత్య వాహనమయ్యాడు. ఎన్నో వాహనాలపైన విష్ణుదేవుడు కనిపించవచ్చు, కానీ గరుడ వాహన సేవకున్నటువంటి ఘనత వాటికెక్కడ ఉంటుంది? ఓ కల్పవృక్షం వాహనం అనొచ్చు కొంతసేపు, లేదా మరొక రథవాహనం అనవచ్చు, కానీ నిత్యవాహనమేది? ఓ ధ్రువుణ్ణి కాపాడాలన్నా, ఒక దివ్యమైనటువంటి ఆర్తితో ప్రార్థించిన గజరాజుని కాపాడాలన్నా, ఏ భక్తుణ్ణి ఆపద నుంచి ఉద్ధరించాలన్నా గరుడ గమనుడిగానే ఆయన సాక్షాత్కరిస్తాడు కనుక గరుడ గమన రారా అని చెప్పి ప్రార్థిస్తారు. అటువంటి ఆ గరుడినిపై ఈ మాఘ పున్నమ వెలుగులలో స్వామి ఆనంద నిలయంలో ఉండేటువంటి మూర్తి వలె భాసిల్లుతూ గజపుష్పమాలికలను ధరించి మకర తోరణం కింద ఎంత అద్భుతమైనటువంటి ఆ దయతో నిండిన కనులతో మన హృదయమంతా కూడా చిగురించేట్లుగా సాక్షాత్కరిస్తూ ఉన్నాడు. ఎంతటి తన్మయత్వం కలుగుతూ ఉంది. హైమో అర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండల చారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవెంకటేశ ముఖమాత్మని సన్నిధత్తాం. ఎల్లప్పుడూ కూడా తన కనుకొలుకలలో నుంచి కారుణ్యమనేటువంటి ఆ తేజస్సుని ప్రసరింపజేసేటువంటి శ్రీనివాసుడు, ఎంత దూరమైనా ప్రసరింపజేయగలిగినటువంటి ఆ శ్రీనివాసుడు ఇలా గరుడ గమనుడై మన కనుల ముందు అలా ఎల్లప్పుడూ ఉండాలి అని చెప్పి ప్రార్థించాలి. ఎప్పుడూ కూడా శ్రీ వెంకటేశ్వరుని పదభక్తిలో ఉండేటువంటి వాడు ఉత్తమమైనటువంటి గతులను పొందుతాడు. అజ్ఞాని సచ పాపీ స్యాత్ సమూకో బధిరస్తథా సజడో
అంధశ్చ విజ్ఞేయ ఛిద్రం తస్య సదా భవేత్. అద్భుతంగా ఆనందకర కర్పూర నీరాజన కాంతుల మధ్య ఉండేటువంటి ఆ స్వామిని ఒక అజ్ఞాని చూస్తే వాడి అజ్ఞానం పోతుంది. ఒక పాపిష్ఠుడు చూస్తే వాడు సత్కర్మలు చేసేటువంటి వాడితో సమానమైన ఫలాన్ని పొందగలుగుతాడు. ఒక మూగవాడు వస్తే వాడు వాక్కును పొందగలుగుతూ ఉన్నాడు. ఒక చెవిటివాడు శ్రవణా నక్షత్రంలో అవతరించిన స్వామివారిని చూసి తన యొక్క ఆ చెవిటిదనం అనేటువంటి రోగాన్ని పోగొట్టుకుంటూ ఉన్నాడు. జడుడైతే మంచి స్థేయుడవుతూ ఉన్నాడు. కనుక ఇలా రోగములు పరిహరించేటువంటి వాడు భవరోగ వైద్యుడైనటువంటి ఆ శ్రీనివాసుని మనం ఎప్పుడూ కూడా ఆశ్రయిస్తూ ఉండాలి. వ్యామోహ ప్రశమౌషధం మునిమనో వృత్తి ప్రవృత్యౌషధం దైత్యేంద్ర ఆర్తికరౌషధం త్రిభువని సంజీవనైకౌషధం భక్త్యాత్యంతహితౌషధం భవభయప్రధ్వంసనైకౌషధం శ్రేయఃప్రాప్తికరౌషధం పిబమనః శ్రీకృష్ణ దివ్యౌషధం. మహానుభావుడు ఆళ్వార్లు ఎంత గొప్పగా చెప్పాడో చూడండి. వ్యామోహాన్ని శమించేటువంటిదంటూ ఏ మందు ఈ లోకంలో లేదయ్యా, ఈ పరమాత్మ అయినటువంటి శ్రీనివాసుడే. ముని మనోవృత్తులను ప్రవర్తింపజేసేటువంటి వాడు. రాక్షసేంద్రులు ఎంతటి వారైనా కూడా వారికి ఆర్తి కలిగించేటువంటి వాడు. ముల్లోకాలకు కూడా సంజీవనమైనటువంటి వాడు. భక్తులకు హితాన్ని చేకూర్చేటువంటి వాడు. భవభయాలను తొలగించేటువంటి వాడు. శ్రేయస్సుని చక్కగా చేకూర్చేటువంటి ఆ పరమాత్మ శ్రీనివాసుడనేటువంటి వాడు ఇదిగో గరుడ వాహనంపై నిలిచి ఉన్నాడు. ఆ దివ్యౌషధ పానాన్ని చేయించండి అని చెప్పి ఆచార్యులకి చెప్పారు. అలాగే ఆశ్రితులందరూ కూడా ఆ దివ్య ఔషధం చేయండి అని చెప్పి ఉపదేశించారు ముకుందమాలాకారుడు. కనుక నజ్జన్మన ఫలమిదం మధుకైట భారే మత్ప్రార్థనీయ మదనుగ్రహ ఏష ఏవ త్వద్భృత్య భృత్య పరిచారక భృత్య భృత్య భృత్యస్య భృత్య ఇతి మాం స్మర లోకనాథ. సమస్త లోకాలకు నాథుడు అయినటువంటి స్వామి అనాథను నన్ను నీ దరి చేర్చుకో. నీ యొక్క సేవకులకు సేవకుడుగా నన్ను ఉంచుకో. కడు స్వల్పమైనటువంటి సేవ ఇచ్చిన రాజాస్థానాల్లో పొందనటువంటి మర్యాదని దేవస్థానంలో నేను పొందుతాను. స్వామి అనుగ్రహించు అని చెప్పి ఆర్తితో ప్రార్థిస్తూ ఉంటారు. దుర్లభం ప్రాప్య మానుష్యం మానవా ఇహ భూతలే వెంకటేశ పరం దేవం ఏ పశ్యంతి అర్చయంతి వా. అతి దుర్లభమైనటువంటి మనుష్య జన్మ పొందాం. 84 లక్షల జీవరాశుల్లో నరజన్మ చాలా దుర్లభమైనటువంటిది. దానిని పొంది మనం మానవులై ఇలాతలంలో వెలసినటువంటి ఆ శ్రీ వెంకటేశ్వర స్వామిని ఉత్సవరాయుణ్ణి దర్శిస్తేనే మన జన్మ సార్థకమైనట్టు. అటువంటి ఆ వెంకటేశ్వరుణ్ణి దేవతలకు అధిదేవత అయినటువంటి ఆ సార్వభౌముణ్ణి ఎప్పుడు మనం దర్శించామో అప్పుడు మన యొక్క పుణ్యములన్నీ కూడా అవి పూర్ణతను పొందాయి అనేటువంటి దాన్ని తెలుసుకోగలుగుతాం. నిండు కళలతో ఉండేటువంటి చందమామ మబ్బులో వెనక్కు వెళ్ళవచ్చు, కానీ ఎటువంటి సమయంలో కూడా శ్రీనివాసుడు మనల్ని విడిచి వెళ్ళడు. ఎప్పుడైతే ఆర్తితో ప్రార్థించామో అప్పుడు అలా ఆయన రక్షించేస్తాడు. జీవితంలో మనకి ఎప్పుడూ సుఖం ఉండదు, ఎప్పుడూ దుఃఖం ఉండదు. అలా సుఖదుఖములనేటువంటి వాటి మధ్యలో జీవనం ఎలా ఉంటుంది అంటే ఆ పున్నమ వెలుగుల్లో నల్లని మబ్బుల్లోకి వెళ్తాడు. తెల్లని కాంతులు మరుగున పడతాయి. మళ్ళా తెల్లని కాంతులు ఈనుతాడు. మళ్ళా నల్లని మబ్బుల్లోకి వెడుతూ ఉంటాడు. కానీ ఎల్లలోకములకు అన్ని కాలములలో తేజోరూపమై సాక్షాత్కరిస్తూ అనుగ్రహిస్తాడు. ద్రౌపదీదేవి ఎంత ఆర్తితో ఎవ్వరూ రక్షించేటువంటి వారు లేరు, నాకు అనాథను అని చెప్పి 5 భర్తలుండగా ఆవిడ ప్రార్థించింది. హే కృష్ణ ద్వారకావాసిన్ క్వాసి యాదవనందన ఇమాం అవస్థాం సంప్రాప్త అనాథాం కిం ఉపేక్ష్యసే. ప్రశ్నించింది,
ఎందుకు ఉపేక్షిస్తూ ఉన్నావు స్వామి? అనాథరక్షకుడివే, ఆనంద నిలయుడివే, ఆర్తత్రాణపరాయణుడివే, అనంత తేజోమూర్తివే, సకల జగదంతర్యామివే, భూతయోనివి. నీవి వచ్చి నన్ను రక్షించకపోతే ఆర్తితో ప్రార్థించినటువంటి వాళ్ళని పరమాత్మ రక్షించడనేటువంటి భావం జగత్తులో ఏర్పడదా స్వామి అని చెప్పి ఆర్తితో వేడుకుంటే కదలి వచ్చాడు స్వామి. కోరిన కోరికను అనుగ్రహించాడు. కల్పాంతము వరకు కూడా పతివ్రతలలో ఒకరిగా ఉంచాడు. కనుక ఆ స్వామి అనుగ్రహం ఎలా ఉంటుంది అంటే, ఒక చిన్న ఉన్నత స్థానాన్ని ధ్రువుడు కోరుకుంటే శాశ్వతమైన ధ్రువపట్టాన్ని కట్టబెడతాడు స్వామి. ప్రహ్లాదుడు ఈ సంసారము నుంచి భయాన్ని పొందుతూ ఉన్నాను అనంటే భాగవతుల్లో అగ్రేసరుణ్ణి చేశాడు. అలా రక్షించే శ్రీనివాసుణ్ణి ఆశ్రయిద్దాం, తరిద్దాం. గరుడని నీవెక్కినను పటపట దిక్కులు బగ్గన పగిలే. గరుడని నీవెక్కినను పటపట దిక్కులు బగ్గన పగిలే. గరుడని నీవెక్కినను పటపట దిక్కులు బగ్గన పగిలే. గరుడని నీవెక్కినను నీవెక్కినను నీవెక్కినను. ఎగసిన గరుడని ఏ పునధాయని జిగిదొలకు చబుకు చేసినను. ఎగసిన గరుడని ఏ పునధాయని జిగిదొలకు చబుకు చేసినను. నిగమాంతంబులు నిగమ సంఘములు గగనము జగములు గడగడవడకే. నిగమాంతంబులు నిగమ సంఘము గగనము జగములు గడగడవడకే. ఇటు గరుడని నీవెక్కినను పటపట దిక్కులు బగ్గన పగిలే. ఇటు గరుడని నీవెక్కినను నీవెక్కినను నీవెక్కినను. గరుడని బేరము తోలుచు పెరసి నీవు కోపించినను. బిరుసుగ గరుడని పేరము దేలుచు పెరసి నీవు కోపించినను. సరుస నఖిలములు జర్జరితములై తిరుపుమనలు గడదిరదిర తిరిగే. సరుస నఖిలములు జర్జరితములై తిరుపుమనలు గడదిరదిర తిరిగే. ఇటు గరుడని నీవెక్కినను పటపట దిక్కులు బగ్గన పగిలే. ఇటు గరుడని నీవెక్కినను నీవెక్కినను నీవెక్కినను. పల్లించిన నీ పసిడి గరుడవని కెల్లున నీవెక్కినయపుడు. పల్లించిన నీ పసిడి గరుడవని కెల్లున నీవెక్కినయపుడు. చల్లని రాక్షస సమితి నీ మహిమ వెళ్ళి మునుగుదురు వెంకటరమణ. చల్లని రాక్షస సమితి నీ మహిమ వెళ్ళి మునుగుదురు వెంకటరమణ. ఇటు గరుడని నీవెక్కినను పటపట దిక్కులు బగ్గన పగిలే. ఇటు గరుడని నీవెక్కినను పటపట దిక్కులు బగ్గన పగిలే. ఇటు గరుడని నీవెక్కినను నీవెక్కినను నీవెక్కినను. శ్రీవేంకటేశ్వరం దేవం యః పశ్యతి సకృన్నరః సనరో ముక్తిమాప్నోతి విష్ణు సాయుజ్యమాప్నుయాత్. శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఎవరు దర్శించినా కూడా, ఏ ఆశ్రమం వారు దర్శించినా కూడా వాడు తప్పకుండా మోక్షాన్ని పొందుతాడు. విష్ణు సాయుధ్యాన్ని పొందనటువంటి వాళ్ళు ఉండరు. మరి దర్శిస్తేనే విష్ణువు యొక్క అనుగ్రహం లభిస్తోంది అని చెప్తే మరి ఇంతటి ఆనందం అర్ణవమయ్యేట్లుగా నృత్యం చేసేటువంటి భాగవతులకు లభించే ఫలం ఎంతటిదో చెప్పలేం. అలాగే
ఆ స్వామిని దూరం నుంచి చూస్తూ అలా కనుల వెంట ధారగా ఆనంద బాష్పాలను విడుస్తూ మంగళారతులు ఎత్తేటువంటి భక్తుల యొక్క అంతరంగంలో ఉండేటువంటి స్వామి చిద్విలాసాన్ని ఏ విధంగా ఆవిష్కరించగలుగుతాం? పాలకడలి తరంగములపై పవ్వళించిన శేషశాయికి మేలుగా అలమేలు మంగను ఏలుకొను కళ్యాణదాయికి తమ్ములకు కుముదమ్ములకు ప్రమదమ్మునిడు కందోయివానికి అమ్మరమతో సుప్రభాతములందుకొను రసరాజధానికి పేరు రుమ్మున పసిడి కాసుల పేరు ధగధగ మెరయు సౌరికి తారహారములను గళంబున దాల్చి వెలిగడి చక్రధారికి చిలులతో శ్రీకృష్ణరాయల సేవలందు జయప్రదాతకు ఎలమియై తరుగొండ వెంగమ ఏలుకొన్న త్రిలోకనేతకు గుడ్డివారికి కన్నులిచ్చుచు వడ్డీ కాసులకిచ్చమెచ్చుచు నిత్య పూజలు స్వీకరించుచు అత్యయములు నిరాకరించుచు అందమగు ఆనంద నిలయమునందు వెలసిన కాంతి వలయము కందళించిన కల్పశాఖకు మందహాస మనోజ్ఞరేఖకు సాగిలపడి భక్త బృందాలు నమస్కరిస్తూ ఉన్నారు, ఆశ్రయిస్తూ ఉన్నారు. ఎంతటి కరుణాభరణుడు శ్రీ వెంకటేశ్వరుడు! ఎంతటి అద్భుతమైనటువంటి భక్త సంరక్షణా దీక్ష కలిగినటువంటి వాడు! అందుకే కోలాటములతో శ్రీ వెంకటపతి యొక్క వైభవాన్ని కీర్తిస్తూ ఉన్నారు అంగనామణులు. స్వామి, ఎప్పటిది నీ వైభవం, ఎంతటిది నీ వైభవం! యుగ యుగములకు నీవే ఆశ్రయనీయుడవుతూ ఉన్నావు ఈ వెంకటాచలం పైన. వృషాదేవత అంటే ధర్మదేవత తపమాచరించింది కృతయుగంలో. అప్పటి నుంచి నీవు ధర్మమూర్తిగా ఇక్కడ ఎటువంటి ఆపద మునులకు కానీ నిత్యముక్తులకు కానీ రాకుండా కాపాడుతూ ఉన్నావు. త్రేతాయుగంలో సంతానాన్ని అనుగ్రహించినటువంటి వాడివి ఈ కొండకు వచ్చినటువంటి వాళ్ళకి అంజనాద్రి అయింది. అలాగే ద్వాపర యుగంలో పాండవాదులు జ్ఞాతివధాజనితమైనటువంటి అమర్షకు గురి అయి వారు ఇక్కడికి వస్తే వారు పాపములు తొలగించుకున్నారు. ఈ కలియుగంలో ఇక నీవే ప్రత్యక్ష వరదుడివై ఇక్కడ అవతరించావు. అటువంటి ఈ వెంకటాచలాన్ని ఎవరు అభివర్ణించగలరు? అంజలిరయం అంజలయతు వ్యంజిత సద్భక్తి భావరమ్యోధీశం అంజన శిఖరి నివాసం భంజిత భక్త ఆర్తి పుణ్యం మౌ అఖిలజ్ఞం. సమస్తమైనటువంటి జీవుల ఎదగదుల్లో ఉండేటువంటి ఆర్తిని పరిహరించేటువంటి శ్రీ వెంకటేశ్వరుడు ఈనాడు వెంకటాచలంపై ఊరేగుతూ ఉంటే ఆ మలయప్పను చూసి ఎంతమంది ఎంత అద్భుతమైనటువంటి విన్యాసాలను ప్రదర్శిస్తూ ఉన్నారు. ఆ అప్సరోగణముతో ఉండేటువంటి ఊర్ధ్వలోకములను తలపించేటువంటిగా ఈనాడు ఈ ధరాలోక వైకుంఠం విరాజిల్లుతూ ఉన్నది. సహస్రనామమాల ఎవరిచ్చారది? మతాంతర ప్రవిష్టానాం అపిభక్తిర్భవిష్యతి. వ్యాసులు వారు భవిష్యోత్తర పురాణంలో చెప్పారు. అన్య మతాలలోకి వెళ్ళిపోయినటువంటి వారు కూడా తిరిగి వచ్చి వెంకటపతి పాదార విందములను నమ్మి ఆశ్రయించి తరిస్తారు. అది ఈ భుజగాభరణుని యొక్క వైభవము అని అంటే, ఎవరు ఆర్తితో ప్రార్థిస్తారో వారందరినీ తన హక్కున చేర్చుకుని రక్షించేటువంటి దివ్య సమ్మోహనమూర్తి శ్రీ వెంకటేశ్వరుడు. అతృప్త్యమృత రూపాయ వెంకటేశాయ మంగళం. స్వామి, ఎంతసేపు చూసినా కూడా ఈ కన్నులకు తృప్తి కలగడం లేదు. ఎంత నీ వైభవాన్ని విన్నా కూడా ఈ చెవులకు ఒక హాయి కలిగించడం లేదు. ఎంత నిన్ను నవనవోన్మేషంగా భావించినా కూడా ఈ మనస్సుకు ఒక తాదాత్మ్యత కలగడం లేదు. ఏదో వెలితి, ఇంకా చూడాలి, ఇంకా నీ గురించి వినాలి, ఇంకా నీ మనోహర రూపాన్ని అలా చూస్తూనే ఉండాలి అనే ఇటువంటి భావన నాకు కలగటానికి ఎప్పటికీ తృప్తి కలిగించనటువంటి అమృతోపమానమైనటువంటి నీ రూపము కారణమా? లేకపోతే నీ నామము అతి పవిత్రమైనది, పాపలవిత్రమైనది అది కారణమా? నీ వైభవము కారణమా? నిన్ను వదిలి ఒక్క నిమిషము కూడా ఉండలేనటువంటి స్థితిని కల్పిస్తూ ఉన్నావు స్వామి. అటువంటి నువ్వు అటు స్వప్నమందు ఇటు సత్యమందు ఎప్పుడూ దర్శనమిచ్చేటువంటి వాడివి. నిన్ను వదిలినటువంటి వాడు ఎప్పుడు ఆశ, సంపదలు వీటిపై పడతారు, దెబ్బలాట్లు, భయాలు పొందుతూ ఉంటారు. కనుక
నిన్ను నమ్ముకున్నటువంటి వాళ్ళు ప్రశాంతంగా జీవిస్తారు. కనుక ఎల్లప్పుడూ కూడా కొండలరాయుడైనటువంటి నిన్నే ఆశ్రయించాలి. మానవులు వెంకటేశ్వర స్వామిని దర్శించడానికి ఒక అర్హత ఉన్నదా అని అన్నారు. అంటే దర్శించాలనేటువంటి కోరిక కలిగితే చాలు అనుగ్రహించేటువంటి వాడు కలియుగంలో శ్రీ వెంకటేశ్వరుడు. అటువంటి స్వామిని వివిధ నామాలతో ఈరోజు జయమంగళాలు పాడుతూ ఉన్నారు. అందరూ కూడా మంగళము గోవిందునకు జయమంగళము, గరుడధ్వజునకు మంగళము, సర్వాత్మనకు ధర్మస్వరూపునకు అని చెప్పి ఆ మంగళములు పాడుతూ కోలాటములతో చక్కటి నృత్యాభినయం కూడా చేస్తూ ఉన్నారు. ఆదికి అనాది అయిన దేవదేవునకు, అచ్యుతునకు, అంభోజనాభునకు, ఆదికూర్మంబైన జగదాధారమూర్తికి, వేదరక్షకుడు, సంతతము వేదమార్గ విహారుడు, బలిభేది సామాది గానప్రియ విహారుడు కదా స్వామివారు. అందుకని చక్కగా పాటలు పాడుతూ నృత్యం చేస్తూ ఉన్నారు. అటువంటి హరికి, పరమేశ్వరునికి, శ్రీధరునికి, కాలాంతకునకు, పరమపురుషోత్తమునకు, బహుబంధదూరునకు, సురముని స్తోత్రునకు, దేవాసుర గణశ్రేష్ఠునకు, కరుణాకరునకు, కాత్యాయనీనుత కలితనామునకు నమస్కారం చేస్తూ అదుగో మంగళారతులెత్తుతూ ఉన్నారు. మంగళమూర్తికి ఎన్ని చేతులతో మంగళములెత్తితే తృప్తి కలుగుతుంది, ఎన్ని చేతులెత్తి తల ఉంచి మ్రొక్కితే ఆనందం కలుగుతుంది. ఆ స్వామి యందుండేటువంటి కళ్యాణ గుణములు అనంతములు కదా. వశీ వదాన్యో గుణవాన్ రుజు శుచి మృదు దయాళు స్థిర సమః కృతి కృతజ్ఞ, ఇలా ఎన్నో కళ్యాణ గుణాలు కలిగేటువంటి నీకు నీరాజనం ఎత్తితే కదా స్వామి. ఆ నీరాజనమునకు ఒక సార్థకత. మా హృదయ నీరాజనాలు మీకు అడుగడుగునా ఎత్తేటువంటి రీతిలో ఈ కొండంతా నిండిపోయి ఉన్నారు ఈ మాఘ పున్నమ గరుడ సేవలో. పంకజ ఆసనవరదునకు, భవపంక విచ్ఛేదునకు, భవునకు, శంకరునకు, అవ్యక్తునకు, ఆశ్చర్యరూపునకు, వెంకటాచల వల్లభునకు, విశ్వమూర్తికి, ఈశ్వరునకు, పంకజా కుచకుంభ కుంకుమ పంకలోలునకు నమస్కరిస్తూ ఆనందంలో ఆ భక్త సంరక్షకుడైనటువంటి వెంకటాచలాధిపుణ్ణి అనన్యంగా ఆశ్రయిస్తూ ఉన్నారు. మనస్సుకు ప్రబోధం చేసుకుంటూ ఉన్నారు. ఎంత అదృష్టముంటే ఈనాడు ఈ పున్నమ వెలుగుల్లో వెంకట విభుణ్ణి మేము దర్శించగలిగాం. ఎటువంటి సార్థకత మాకు పరమాత్మ కలిగించారు. ప్రత్యక్షంగా రాలేని వారు శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసారాల మాధ్యమంగా ఈ పున్నమ గరుడ సేవను వీక్షించి తరించిపోతూ ఉన్నారు. నదులొల్లవు నా స్నానము, కడు ఆదరము నాకీ స్నానము. అసలు ఎప్పుడూ కూడా ఈ బాహిరమైనటువంటి స్నానాదుల వల్ల మాకు తృప్తి కలుగుతుంది అని అనుకున్నాం. కానీ నిన్ను దర్శించడమే మాకు ఆనందం. నీ నామము సంకీర్తించడమే మాకు అన్ని పుణ్యనదులలో జలముల యందు పొంది ఉండేటువంటి ఆ స్నాన ఫలితం ఏదైతే ఉన్నదో ఆ పొందటానికి అర్హతను నువ్వే ప్రసాదించవు. పొందిన ఫలాన్ని సర్వతీర్థమయుడైనటువంటి శ్రీహరి నువ్వే కటాక్షిస్తూ ఉన్నావు. అటువంటి వాసుదేవ స్వరూపమైనటువంటి నీ రూపాన్ని, నీ నామామృత వైశిష్ట్యాన్ని ఎవరు చెప్పగలరు కనుక ఎంతని నీ కథామృతము నిరత సేవన నాకు చేకొనుట సకల సంసేవనంబటుగానా. నీ కథామృతాన్ని నిరతం సేవించడమే నాకు సమస్త సంసేవనము అవుతుంది. అందువల్ల ఎల్లప్పుడూ నీ కథలు వింటూ నిన్ను స్మరిస్తూ జీవించడాన్నే నేను కోరుకుంటూ ఉన్నాను అని మనోనివేదనం చేస్తూ ఉన్నారు భక్త బృందాలు. ఇదియే మంత్రరాజము నాకు ఏ పుర్దు, ఇదియే వేద సంహిత పాఠము, ఇదియే బహుశాస్త్రమెల్ల చదువుట నాకు, ఇదియే సంధ్య నాకిదియే జపమటుగానా. ఈరోజు నీ నామస్మరణ ఈ వెంకటాచలంలో చేశాం కనుక ఇదే మంత్రరాజం, ఇదే నాకు వేద సంహితల అధ్యయనం. ఎన్నో శాస్త్రములు చదవడం వల్ల వచ్చేటువంటి భాగ్యం నీ దర్శనం. దాన్ని పొందాం. ఇంకెందుకు ఆ అర్థము కాని కర్కశ శాస్త్రములను ఆశ్రయించడం. కాబట్టి నీ కథాస్మరణే మాకు ప్రీతి కలిగిస్తోందయ్యా. ఇదియే బ్రహ్మ విద్యోపదేశము నాకు, ఇదియే దుఃఖ విరహిత మార్గము, ఇదియే భవరోగ హితభేషజము నాకు, ఇదియే ఉపనిషద్ వాక్య పద్ధతిగానా. బ్రహ్మ విద్యోపదేశం పొందాం మేము.
అందుకే నీ దర్శనం కలిగింది. ఇదే నాకు దుఃఖాలకు అవకాశం లేనటువంటి సన్మార్గం. ఈ పుట్టుక అనేటువంటి రోగాన్ని పోగొట్టుకోవడానికి మంచి మందు ఇదే అని చెప్పి ఉపనిషత్తులు ఏదైతే చెప్తూ ఉన్నాయో ఆ కథామృతాన్నంతా కూడా ఈనాడు ప్రత్యక్షంగా సేవిస్తూ ఉన్నాం. దివ్య ప్రబంధానుసంధానం చేసేటువంటి శ్రీ వైష్ణవ శిరోమణులు ముందుగా నవశ్రీ రామానుజమూర్తుల్లా జియంగారులు. ఎంతటి శోభ ఈ తిరువెంకటాచలాధిపుని యొక్క గరుడ వాహన సేవలో. ఇదియే దానఫలము ఈజాలినది నాకు, ఇదియే తలప పరహిత కర్మము, ఇదియే తిరువెంకటేశ నీ సంస్మరణం, ఇదియే ఇన్నియును అటుగానా. స్వామి, నీ స్మరణ దానం చేయడం వల్ల లభించే ఫలాలు నాకు ఇస్తుంది. మోక్ష సాధన వీలైనటువంటి కర్మ కూడా ఇదిగో ఈ గరుడ సేవే. కనుక ఓ తిరువెంకటేశ నీ సంస్మరణను మేము చేస్తూ ఉన్నాం, సకల ఫలాలు పొందుతూ ఉన్నాం. శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.